హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు, బాలలకు నీతి కథలు, కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, లైఫ్ స్టైల్ వీడియోస్, ఈ విధంగా డైలీ ఎన్నో చక్కని సమాచారంతో కూడిన వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నామండి. తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఈ యొక్క ప్రయోజనాలు మీరు కూడా పొందుకోవాలని ఆశిస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనము రాహుల్ గాంధీ, ఈయన మనందరికీ తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాజకీయ నాయకుడు. మరి ఈయన జీవిత చరిత్రను ఈరోజు తెలుసుకుందాం. రాహుల్ గాంధీ జననం 1970 జూన్ 19, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి మాజీ అధ్యక్షుడు, భారత యువజన కాంగ్రెస్, భారత జాతీయ విద్యార్థి యూనియన్లకు చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. అమేథీ నియోజకవర్గం నుంచి 2004 నుండి 2019 వరకు లోక్సభ సభ్యునిగా పనిచేశారు. 2019లో వైనాడ్ నుండి లోక్సభ సభ్యుడయ్యాడు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో 2వ అతి ఎక్కువ ర్యాంకు సాధించిన సభ్యుడు రాహుల్. 12వ కాంగ్రెస్ లోక్సభ ఫ్లోర్ లీడర్. అప్పటి ఆయన పదవీకాలం 10 జూన్ 2024 నుండి ప్రస్తుతం వరకు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మరి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, అంతకుముందు మరి లోక్సభ సభ్యుడు. ప్రస్తుత పదవిలో అధికార కాలం 4 జూన్ 2024. ముందు సోనియా గాంధీ, నియోజకవర్గం రాయ్బరేలీ. ప్రస్తుత పదవిలో అధికార కాలం 7 ఆగస్టు 2023 నుండి. నియోజకవర్గం వాయనాడ్. ముందు ఎంఐ షాన్వాస్, తర్వాత మరి పదవీకాలం 17 మే 2004 నుండి 23 మే 2019. అంతకుముందు సోనియా గాంధీ, తర్వాత స్మృతి ఇరానీ. నియోజకవర్గం అమేథీ. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పదవీకాలం 16 డిసెంబర్ 2017 నుండి 10 ఆగస్టు 2019 వరకు. అంతకుముందు సోనియా గాంధీ, తర్వాత కూడా సోనియా గాంధీ. భారత జాతీయ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఆయన పదవీకాలం 19 జనవరి 2013 నుండి 16 డిసెంబర్ 2017 వరకు. అధ్యక్షురాలు సోనియా గాంధీ. మరి తర్వాత కూడా ఆ స్థానం ప్రారంభించబడింది అప్పుడే. భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవీకాలం 25 సెప్టెంబర్ 2007 నుండి 19 జనవరి 2013 వరకు. అప్పుడు అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఎన్ఎస్యుఐ చైర్పర్సన్. ప్రస్తుత పదవిలో అధికార కాలం 25 సెప్టెంబర్ 2007. ముందు పనిచేసిన వారు ఎవరంటే ఆ స్థానం అప్పుడే ప్రారంభించబడింది. ఇక రాహుల్ గాంధీ గారి వ్యక్తిగత వివరాలు తెలుసుకుందాం. రాహుల్ గాంధీ జననం 19 జూన్ 1970, అంటే ప్రస్తుత వయసు 54 సంవత్సరాలు. న్యూఢిల్లీ, భారతదేశం ఈయన పుట్టిన ప్రదేశం. రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్. తల్లిదండ్రులు రాజీవ్ గాంధీ తండ్రి, సోనియా గాంధీ తల్లి. బంధువులు ప్రియాంక గాంధీ చెల్లెలు, నెహ్రూ గాంధీ కుటుంబం. పూర్వ విద్యార్థి ట్రినిటీ కాలేజ్, కేంబ్రిడ్జ్. అక్కడ ఈయన ఎంఫిల్ చేశారండి. ఇంకా రాహుల్ గాంధీ నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందినవారు. భద్రతా కారణాల వల్ల చిన్నప్పుడు ఆయన ఎక్కువగా పాఠశాలలో మారాల్సి వచ్చేది. ఆయన విదేశాల్లో మారుపేరుతో చదువుకునేవాడు. కేవలం కొందరు భద్రతా అధికారులకు, విశ్వవిద్యాలయ అధికారులకు మాత్రమే ఆయన అసలు గుర్తింపు తెలిసేది. రాహుల్ కేంబ్రిడ్జ్లోని
రాలిన్స్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాలు అభివృద్ధి కోర్సులో డిగ్రీ చేశాడు. ఆ తర్వాత లండన్లోని మానిటర్ గ్రూప్ అనే మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థలో పనిచేశారు. ఆయన తండ్రి రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత అమేథీ నియోజకవర్గంలో నిలబడి ఎంపీగా గెలిచారు. 2007లో రాహుల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2013లో పార్టీ ఉపాధ్యక్షునిగా కూడా ఎన్నికయ్యారు. 2014 భారత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సారథ్యం వహించారు రాహుల్ గాంధీ. ఈ ఎన్నికల్లో కేవలం 44 సీట్లు గెలిచి పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని వైఫల్యాన్ని చవిచూసింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 206 సీట్లను గెలుచుకుంది. 2019 భారత ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మరలా వైఫల్యం చెందాయి. వ్యక్తిగత జీవితం. రాహుల్ 1970 జూన్ 19న ఢిల్లీలో జన్మించాడు. ఆయన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీల మొదటి సంతానం. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మనవడు. భారత మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు ముని మనవడు. ఆయన చెల్లెలు ప్రియాంక వాద్రా, బావ రాబర్ట్ వాద్రా. రాహుల్ మొదట ఢిల్లీలోని సెయింట్ కొలంబా పాఠశాలలో చేరారు. 1981 నుండి 1983 వరకు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో డూన్ పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన నాన్నమ్మ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని దుండగులు చంపడంతో తండ్రి రాజీవ్ 1984 అక్టోబర్ 31న ప్రధానమంత్రి అయ్యారు. సిక్కు ఉగ్రవాదుల నుంచి వీరి కుటుంబానికి బెదిరింపులు రావడంతో రాహుల్ ఆయన చెల్లెలు ప్రియాంకను ఇంట్లోనే చదివించడం ప్రారంభించారు రాజీవ్. 1989లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో చేరిన రాహుల్ మొదటి సంవత్సరం పరీక్షలైపోయిన తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేరారు. 1991లో తమిళ ఉగ్రవాదుల చేతిలో రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా రాహుల్ రోలిన్స్ కళాశాలకు మారిపోయారు. 1994లో BA పూర్తి చేశారు ఆయన. ఆ సమయంలో ఆయన రౌల్ విన్సీ అనే మారుపేరుతో చదువుకునేవారు. ఆయన అసలు పేరు వివరాలు కొందరు భద్రతా విశ్వవిద్యాలయ అధికారులకు మాత్రమే తెలుసు. 1995లో కేంబ్రిడ్జ్లోని ట్రినిటీ కళాశాలలో MPhil చదివారు. ఆ తర్వాత 1995లో లండన్లోని మానిటర్ గ్రూప్ అనే మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థలో ఉద్యోగం చేశారు. 2002లో ముంబైలో బాకోబ్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే టెక్నాలజీ అవుట్ సోర్సింగ్ సంస్థను స్థాపించారు. 2004లో ఒక ప్రెస్ మీట్లో తనకు ఒక స్పానిష్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు చెప్పారు. ఆమె వెనిజులాలో ఉంటుందని, ఆమె ఒక ఆర్కిటెక్ట్ చదువుతుందని తెలిపారు. తాను ఇంగ్లాండ్లో చదువుకునేటప్పుడు ఆమె పరిచయం అయ్యారని వివరించారు రాహుల్. కానీ 2013లో తాను పెళ్లి చేసుకోనని ప్రకటించారు ఆయన రాజకీయ జీవితం. రాహుల్ గాంధీ 2004లో జరిగిన లోక్సభ ఎన్నికలలో అమేథీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి BSP అభ్యర్థి చంద్రప్రకాష్ మిశ్రాపై 39,179 ఓట్లతో మెజార్టీతో గెలిచి తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాహుల్ గాంధీ
2009లో జరిగిన లోక్సభ ఎన్నికలలో అమేథీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థిని బీఎస్పీ అభ్యర్థి ఆశిష్ శుక్లాపై 4,64,195 ఓట్లతో మెజార్టీతో గెలిచి రెండోసారి 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 4,08,651 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీపై 1,07,903 ఓట్ల మెజార్టీతో గెలిచి వరుసగా 3 సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాహుల్ గాంధీ 2019 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని అమేథీతో పాటు కేరళలోని వైనాడ్లో పోటీ చేయగా అమేథీలో 55,120 ఓట్లతో ఓడిపోయి వైనాడ్లో 4,31,770 ఓట్లతో మెజార్టీలో గెలిచాడు. ఆయన 2024 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీతో పాటు కేరళలోని వైనాడ్లో పోటీ చేయగా 2 చోట్ల విజయం సాధించి జూన్ 8న కాంగ్రెస్ లోక్సభ ఫ్లోర్ లీడర్గా నియమితుడయ్యాడు. రాహుల్ గాంధీ 2 నియోజకవర్గాల్లో ఒకే సీటును వదులుకోవాల్సి రావడంతో జూన్ 17న వైనాడ్ స్థానానికి రాజీనామా చేశాడు. 18వ లోక్సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నియమితులయ్యారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇక ఎన్నికల్లో అప్పటి పోటీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. భారత జాతీయ కాంగ్రెస్ నియోజకవర్గం పేరు అమేథీ. ఫలితం గెలుపు ఓట్లు 39,179,000. ఓటు పర్సెంట్ 66.18%. అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్ మరి గెలుపు 4,64,195 ఓట్ల మెజార్టీతో గెలిచింది. తర్వాత కూడా గెలిపే, అది కూడా 4,08,651తో రాహుల్ గాంధీ గారు భారత జాతీయ కాంగ్రెస్ తరఫున గెలుచుకున్నారు. తర్వాత కేరళలోని వైనాడ్ నుండి 2 సార్లు గెలుపు సాధించారు. ఆ తదుపరి రాయ్ బరేలీ నియోజకవర్గం నుండి కూడా గెలుపు సాధించారు. 6,87,649 మరి మెజార్టీతో ఆయన గెలుపు సాధించారు. ఇంకా ఆయన పార్లమెంట్లో నిర్వహించిన పదవులు చూద్దాం. 2004 సంవత్సరంలో 14వ లోక్సభకు ఎన్నికయ్యారు. హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడు 2004 నుండి 2006. మానవ వనరుల అభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా 2006 నుంచి 2009 వరకు పనిచేశారు. 2009లో 15వ లోక్సభకు ఎన్నికయ్యారు రెండవసారి. మానవ వనరుల అభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. మరలా గ్రామీణ అభివృద్ధిపై సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఇంక 2014వ సంగతి చూద్దాం. 2014 సంవత్సరంలో ఆయనకు 16వ లోక్సభకు ఎన్నికయ్యారు, మూడవసారిది. తర్వాత విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడుగా మరి పనిచేశారు. 2014లో ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖపై సలహా కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2019లో 17వ లోక్సభకు 4వసారి ఎన్నికయ్యారు.
తర్వాత ఆయన రక్షణపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. 17వ లోక్సభకు ఎన్నికయ్యారు 4వసారి. రక్షణపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు, సంప్రదింపుల కమిటీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఇక 2024లో 18వ లోక్సభకు 5వసారి ఎన్నికయ్యారు. 2008 నుండి 2013 వరకు ఐఎన్సి ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్ పార్టీలోనే పదవులు కొనసాగించారు. 2007 నుండి ప్రస్తుత నాటికి 2020 నాటికి ఇండియన్ యూత్ కాంగ్రెస్ చైర్పర్సన్ స్థానం ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతం వరకు ఆయన 2007 నుండి 2020 వరకు ఎన్ఎస్యుఐ చైర్పర్సన్ స్థానం ఏర్పాటు చేయబడింది. మల్లికార్జున్ ఖుర్గే వీరి తర్వాత పనిచేశారు. 2013 నుంచి 2016 వరకు ఐఎన్సి వైస్ ప్రెసిడెంట్గా ఆయన మరి ఆ పదవి చేశారండి. తర్వాత ఆయన స్థానం ఏర్పాటు చేయబడింది. తర్వాత ఆయన పదవిని రద్దు చేశారు. 2017 నుండి 19 వరకు ఐఎన్సి అధ్యక్షుడు మరియు సోనియా గాంధీ ఈ ఐఎన్సి అధ్యక్షుడిగా ఇంతకుముందు ఈయనకంటే ముందు సోనియా గాంధీ గారు చేశారు. తర్వాత కూడా సోనియా గాంధీ గారే మరి అధ్యక్షురాలుగా ఉంటున్నారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర మరి ఆయన ఎంతో దిగ్విజయంగా చేశారు. అది ఎంతో విజయవంతమైంది. ఈ విధంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో ఒక వెన్నెముకలా నిలబడి నాయకుడై తన వెనుక ప్రజలందరినీ నడిపిస్తూ ఉన్నారు. మరి ఆయన ఇంకా విజయ శిఖరాలకి చేరుకోవాలని కోరుకుందాం. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా తప్పనిసరిగా మరి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మరలా రేపు మీ ముందుకు వస్తాను. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.